ఒక్క సాంగ్కి 1,60,00,000 వ్యూస్ రావడం అనేది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో జరగనటువంటి విషయం. అతి తక్కువ టైంలో అమ్ముడుతో కుమ్మేసినటువంటి దేవి గారు అండ్ మెగాస్టార్ అభిమానులు. బాస్ ఇస్ బ్యాక్. సో ఒక్కసారి ద కాస్ట్ అండ్ క్రూ అందరినీ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దేవి గారు టు ప్లీజ్ కమ్ హియర్. వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. దేవి గారు కుమ్మేశారు, దేవి గారు కుమ్మేశారు. కాజల్, అలాగే రత్నవేల్ గారు, డైరెక్టర్ గారు అండ్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఖైదీ నంబర్ 150 ఒక పిక్చర్ కోసం అందరినీ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అరవింద్ గారు మాట్లాడని అంటున్నారు. అరవింద్ గారు మాట్లాడరు కానీ ఎవరితోనో మాట్లాడిస్తారు. మీరందరూ ఎదురు చూసేది రామ్ చరణ్, అల్లు అర్జున్, తేజు, వరుణ్, శిరీష్ వీళ్ళు మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు. నేను మాట్లాడతానని కాదు, నాకు తెలుసది. అందుకని రామ్ చరణ్ని అంటే డాడీ వస్తున్నప్పుడు వాళ్ళ మామయ్య వస్తున్నప్పుడు ఒక విషెస్ లాగా అన్న చెప్పాలి కదా. రామ్ చరణ్ ఆల్రెడీ ప్రెషర్ ఎక్కువగా ఉంది, ప్లీజ్ కమ్ టాక్. వాళ్ళు మాట్లాడకపోతే ఒప్పుకోరు, తర్వాత ఆర్గనైజర్స్ మీద బ్యాడ్ వస్తుంది. ప్లీజ్. అందరు నమస్కారం. థ్యాంక్స్ మా వినాయక్ గారికి. ఆయన లేకుండా ఈ సినిమా అయ్యేదే కాదు. నిజంగా ఆయన ఒక డైరెక్టరే కాదు, ఒక ప్రొడ్యూసర్ బాధ్యత కూడా ఆయన తీసుకుని ప్రతిరోజు చాలా చక్కగా తీసి మా డాడీని అయితే పువ్వులాగా చూసుకున్నారు. ఇంకోటి మా టెక్నీషియన్స్ అందరికీ, దేవికి, రత్నవేల్ గారికి, తోటాతర్ని గారికి, అలాగే కాజల్ అగర్వాల్, వీళ్ళందరికీ నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ వర్కింగ్ ఇన్ మై ఫస్ట్ ప్రొడక్షన్. సో థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ. సో January 11th వెయిట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ. బన్నీ 2 minutes. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఢిల్లీకి పోయాడు, డాన్సులకు దూరం అయిపోయాడు. హస్తినాపురానికి పోయాడు, హాస్యానికి దూరం అయిపోయాడు. ఈ మధ్యకాలంలో మా మధ్య లేడు, అందుకని మాసుకు దూరం అయిపోయాడు అనుకుంటున్నారేమో. అదే మాసు, అదే గ్రేసు.